ఒక భర్త ఆవేదన. మా ఆవిడ అన్ని టేబుల్ మీదే ఉన్నాయి, మీకు ఏది కావాలో అది పెట్టుకొని తినండి అంది సీరియల్ చూస్తూ. నాకు పిచ్చ కోపం వచ్చి టీవీ రిమోట్ ఆఫీసుకు తీసుకొచ్చా. ఎలా ఉంది నా ఐడియా? ఓ స్వామీజీ గారు ఊళ్ళోని భక్తులతో దానగుణం గురించి గంటసేపు మహోత్తరమైన విషయాలు ఉపదేశించాడు. ఆ తర్వాత తను చెప్పింది ఎంతవరకు ఆచరిస్తారో చూద్దామని ఓ రైతుని పిలిచాడు. స్వామీజీ, చూడు నాయనా, నీకు 2 ఇళ్ళు ఉన్నాయనుకో, ఒక ఇల్లు దానం చేయగలవా? రైతు: చేసేస్తానండి. స్వామీజీ: నీకు 2 కార్లు ఉన్నాయనుకో, అందులో? రైతు: ఓ కారు దానం చేసేస్తానండి. స్వామీజీ: నీకు 2 లక్షల ఆస్తి ఉందనుకో. రైతు: అందులో 1 లక్ష దానం చేసేస్తానండి. స్వామీజీ: నీకు 2 గేదెలు ఉన్నాయనుకో. రైతు: అవి మాత్రం దానం చేయనండి. స్వామీజీ: అదేంటి, ఎందుకని అని ఆశ్చర్యంగా అడిగాడు స్వామీజీ. రైతు: మరి నాకు గేదెలు నిజంగానే ఉన్నాయి కదండి. టీచర్ గారు విద్యార్థుల్ని అడిగారు. నీరు సలసలా మరుగుతూ ఉంటే ఒక శబ్దం వస్తుంది, గమనించారా అని అడిగారు టీచర్. కొంట విద్యార్థి జవాబిచ్చాడు. బహుశా బ్యాక్టీరియా ఆర్తనాదాలు అనుకుంటా సార్ అని. మగదోమ ఆడదోమతో: డార్లింగ్, నీ కోసం సింహాన్ని వేటాడి తీసుకొస్తా. ఆడదోమ: సర్లే, ఇక పడుకో. మగదోమ: ఏనుగుని కుట్టి దాని రక్తాన్ని నీ కోసం తీసుకొస్తా. ఆడదోమ: సర్లే, ఇక పడుకోలే. మగదోమ: నిన్ను బెంజ్ కారులో ప్యారిస్ తీసుకుపోతా. ఆడదోమ: ఓకే, ఇక పడుకో, మాట్లాడకు. మగదోమ: ఏంటి, నమ్మకం లేదా? నీకోసం 100 గ్రాముల బంగారం గొలుసు తీసుకొస్తా. ఆడదోమ: ఇక పడుకోరా సచ్చినోడా, ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకుల్ని కుట్టి ఇంటికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.